తమిళ నటులు విజయ్ కుమార్ మంజుల దంపతుల కూతురు కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. వనిత రెండో భర్తే ఆమెపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తన కూతురును భార్య బలవంతంగా తీసుకెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు వనిత భర్త ఆనంద్ రాజన్. విజయ్ కుమార్ మంజుల దంపతుల కూతురు వనితపై హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమాల్లో పాపులర్ అయిన విజయ్ కుమార్ దంపతుల గారాల పట్టి వనితను తమిళనాడు ఐటీ ప్రొఫెషనల్ ఆనంద్ రాజన్ 2007లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే వనితకు ఓసారి పెళ్లైంది. ఈ విషయం తెలిసే వనితను పెళ్లాడారు ఆనంద్ రాజన్. 2010 వరకు న్యూజిలాండ్లో అన్యోన్యంగా కాపురం చేశారు. ఆ తర్వాత సంసారంలో విభేదాలు తలెత్తాయి. మనస్పర్ధలు ఎక్కువైపోవడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. అయితే ఆనంద్ రాజన్ వనిత దంపతులకు ఓ పాప పుట్టింది. అయితే పాప సంరక్షణకు వనిత ఒప్పుకోకపోవడంతో జనితను ఆనంద్ రాజన్ కి అప్పగించింది కోర్టు. అప్పటి నుంచి జనిత బాగోగుల్ని ఆనంద్ రాజన్ చూసుకుంటూ వచ్చారు. జనితను కిడ్నాప్ చేశారంటూ వనితతో పాటు విజయ్ కుమార్ కుటుంబంపై కేసు పెట్టారు ఆనంద్ రాజన్. విజయ్ కుమార్ ఫ్యామిలీపై కిడ్నాప్, చీటింగ్, ట్రెస్పాస్ కేసు పెట్టారు. కోర్టు విడాకులు మంజూరు చేస్తున్నప్పుడు జనితను తల్లి వనిత చూడాలనుకుంటే అభ్యంతరం లేదని చెప్పింది. అయితే విడాకులు తీసుకున్న 5 ఏళ్ల తర్వాత గత ఏప్రిల్లో తాను ఇంట్లో లేని సమయంలో గూండాలతో దాడి చేయించి పని మనిషిని బెదిరించి కూతురు జనితను తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నారు ఆనంద్ రాజన్. తనకు న్యాయం చేయాలని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డివోర్స్ లో మాకు పాప వద్దనేసి తల్లి వనిత విజయ్ కుమార్ ఆ పాప నాకు మ్యూచువల్ కస్టడీ అంటే పర్మనెంట్ కస్టడీ నాకు ఫుల్గా ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఫర్ 6 years ఆమె ఎప్పుడు పాపని కావడం కానీ చూడడం కానీ జరగలేదు. మన సడన్ గా వాళ్ళ ఫ్యామిలీని ప్లస్ కొంతమందిని తీసుకొచ్చి మా ఇంట్లో దాడి చేసి మా పాపని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ విషయంలో నేను అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను. ఎఫ్ఐఆర్ ఓపెన్ జరిగింది. అందులో కిడ్నాపింగ్, ట్రెస్పాసింగ్ అండ్ చీటింగ్ కేసు వేశారు. ప్రస్తుతం జనితకు 8 ఏళ్లు. కూతురి ఆచూకీ కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్నా కనిపించకపోవడంతో 2 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు ఆనంద్ రాజన్. తన కూతుర్ని తనకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. మొదటి భర్తతో వనిత ఒక కొడుకు కన్నది. ఆ కొడుకు విషయంలోనూ విజయ్ కుమార్ కుటుంబం ఇలానే వ్యవహరించింది. ఆ కేసు మద్రాస్ హైకోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తన కూతురు జనిత విషయంలోనూ అలానే ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు ఆనంద్ రాజన్. ఆ టైం ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ యాక్టర్ విజయ్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయిని కస్టడీలో పెట్టుకున్నాడు. దానిలో పెద్ద ఇష్యూ జరిగి నన్ను ఒక స్కేప్ కోడ్గా వాడి నన్ను ఈవెన్ 2 days జైల్లోకి పంపించే కార్యక్రమం చేశారు. ఈ ఫ్రస్ట్రేషన్లో బాబుకి చాలా ఆర్గ్యుమెంట్ జరిగినాయి. 2 పెళ్లిళ్లు, 2 వివాదాలతో వార్తల్లోకెక్కిన వనిత కూతురును బలవంతంగా తీసుకెళ్లి మరోసారి కేసులో ఇరుక్కున్నారు.